దేవాది దేవునికి వందనస్తులమైతున్నాము. సంతోషంగా ఉన్న వారందరము కూడా ఏం చేద్దాం? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుద్దాం. ఈ సంతోషము ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన ఈ శ్రేష్టమైన సంతోషము, ఆనందము, ఈ రక్షణ భాగ్యమును కలిగి ఉన్న మనమందరం నిజంగా దేవునికి ఎంతో వందనస్తులమైచున్నాము. మన నిమిత్తము ప్రభువు జన్మించినటువంటి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించే ధన్యత మనకివ్వబడిందంటే కూడా మనం వందనస్తులమైచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఎవరికి ఆకలి కావట్లేదని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందామని వచ్చిన వారికి ఆకలి అవుతుందేమో, కానీ మిగతా వారికి అయితే ఆకలి వేయట్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ లంచ్ కంప్లీట్ చేసుకొని వచ్చారు అందరూ. కాబట్టి ఫాస్టింగ్ ఉన్న వారికి మాత్రమే కొద్ది ఆకలిగా ఉంటుందని అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఇంతవరకు పాటల ద్వారా, నాట్యముల ద్వారా, సాక్ష్యముల ద్వారా ప్రభుని మహిమపరిచించున్నాము. ఈ దినమున ఈ క్రిస్మస్ ఆరాధనలో కొద్ది నిమిషంలో ప్రభువును కూడా ధ్యానించుదాము. చూడండి, చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి ఒక మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 నుండి 12వ వచనముల వరకు చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలండి. ఈ యొక్క లేఖన భాగము మనందరికీ కూడా తెలిసినటువంటి భాగము. ప్రతి సంవత్సరము క్రిస్మస్ లో మనం చదువుతూనే ఉంటున్నాము. డిసెంబర్ మాసం వచ్చింది అంటే సంవత్సరంలో చివరి మాసము, డిసెంబర్ మాసము మొదటి తేదీ వచ్చింది అంటే అప్పటి నుండి మొదలైతుంది క్రిస్మస్ సందడి. ఆ మొదటి దినమునే క్రిస్మస్ మాసముగా ఈ సంవత్సరం క్రిస్మస్ ని ఏ రీతిగా జరిగించుకోవాలని అప్పటి నుండే ప్లానింగ్ తయారవుతుంది. ఏ రకంగా సిద్ధపడాలి, ఏ రకంగా ముస్తాబు కావాలి, ఏ రకంగా ఇంటిని చక్కబెట్టుకోవాలి, ఏ రకంగా ప్రభుని కనపరచాలని డిసెంబర్ మొదటి తేదీ నుండి 24వ తేదీ వరకు హడావుడి ఏర్పాట్లు. మంచిదే. ఈ 24 రోజులు చేసినటువంటి సిద్ధపాటు మరి 25వ రోజు ఎందుకు కనబడదు? 24 రోజులు చేసిన సిద్ధపాటు అంటే 25 రోజు కొరకే. మరి ఇన్ని రోజులు చేసిన సిద్ధపాటుకి 25 రోజు ఎందుకు కనబడదు? ఈ 25వ దినము ప్రభు జన్మించినటువంటి దినముగా మనము ఆరాధిస్తుంటున్నాం. చదవబడిన లేఖనంలో కూడా గమనిస్తే జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు జ్ఞానులు? తూర్పు దేశం నుండి. ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకు వచ్చారు. దగ్గరేనా? చాలా దూరం. మరి అంత ప్రయాస కోర్చి వారు ప్రయాణం చేసి ఒంటెలను సిద్ధపరచుకొని పెట్టెల నిండా విలువైన కానుకలను తీసుకొని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఆరాధించడానికి వారు అంతగా ప్రయాసపడితే మనం ఆయనను ఆరాధించడానికి ఎంత ప్రయాస
ప్రయాసపడుతున్నాం, ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతున్నాం ఆయన కొరకు, ఎంత సమయాన్ని ఆయన కొరకు మనం వెచ్చించగలుగుతున్నాం, ఎంతవరకు మనం ఆయన కొరకు సమర్పణగా మనము కలిగి ఉన్నటువంటి కానుకలను ఆయన కొరకు మనము అర్పించగలుగుతూ ఉంటున్నాం. వీరందరూ కూడా తూర్పు దేశం నుండి వచ్చారని, తూర్పు దేశం జ్ఞానం అని మనం అంటాం, రాయబడిన లేఖన భాగం. కానీ అసలు వారి యొక్క పితరులు ఎవరు? తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. నేను కేవలం 3 విషయాలు మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయంగా, జ్ఞానులు ఎక్కడి వారు? వారి పితరులు ఎవరు? వారు ఎందుకు ఆ కానుకలను తీసుకొని రావాల్సి వచ్చింది? ప్రతి క్రిస్మస్ లో మన అందరికీ తెలుసు, క్రిస్మస్ గురించి చెప్పమంటే అందరూ చెప్తారు. క్రిస్మస్ లో ఉండేటివి ఏంటి అంటే ఐటమ్స్ అన్ని వస్తాయి, వరుస పెట్టి వస్తాయి, ఒక లిస్టే వచ్చేస్తుంది. అయితే జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు? ఆ తూర్పు దేశం నుండి రావాల్సిన అవసరం ఏంటి? వారికి ప్రభువుకున్న సంబంధం ఏంటి? వారు మాత్రమే ప్రభువును గణపరచడానికి, పూజించడానికి, సాగిలపడడానికి, కానుకల ద్వారా ఆయన ఆరాధించడానికి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో మనం గమనించాలి. అంటే ఆదికాండంలోని కనుక వెళ్ళినట్లయితే 25వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించుదాం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను, ఆమె పేరు కెతూరా. 5వ వచనం, అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. తూర్పు దేశం నుండి జ్ఞానులు ఎందుకు వచ్చారు? తూర్పు దేశం నుండి వారు ఎందుకు కానుకలు తీసుకొని వచ్చారంటే, వారి యొక్క మూల పితరుడు, వారి తండ్రి గారు అబ్రహాము గారు. అబ్రహాముకు జన్మించిన వాగ్దాన సంతానమైన కుమారుడు ఇస్సాకు శారమ ద్వారా జరిగితే, ఆ తర్వాత శారమ చనిపోయిన తర్వాత ఆయన వివాహం ఆడిన స్త్రీ కెతూరా. ఆమెకు కలిగిన సంతానం విషయంలో వాగ్దాన సంతానమైన కుమారుడు ఇస్సాకుకు తనకు కలిగినది యావత్తు ఇచ్చాడు. కానీ ఉపపత్నుల కుమారులకు అంటే దాసురాలైన ఎవరు? హాగరు కుమారునికి, కెతూరా కుమారులకు, వీరికి మాత్రం ఏమి ఇచ్చాడంటే బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు వద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశములకు వారిని పంపివేసెను. అక్కడ మొదలైంది బహుమానాలు ఇవ్వడం. తండ్రి అయిన అబ్రహాము కుమారులకు నేర్పించాడు. ప్రసంగి 11:1 రాయబడి ఉంటుంది, మనందరికీ తెలుసు. నీ యొక్క ఆహారంలో నీళ్ళ మీద చల్లుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అంటాడు. అబ్రహాము ఆ కాలంలో తన కుమారులకు బహుమానములు ఇచ్చి తూర్పు దేశములకు పంపించి ఆ తూర్పు తట్టును వారికి స్వాస్థ్యంగా అప్పగిస్తే, ఆ బహుమానాలు మరలా తిరిగి జ్ఞానుల రూపంలో ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు చేర్చబడ్డాయి. వీరు మామూలు వ్యక్తులు కాదు, జ్ఞానులుగా ఉన్నవారు. అబ్రహాం పొందుకున్నటువంటి ఆశీర్వచనం ప్రకారము వారి కుమారులందరూ కూడా రాజులుగానే చేయబడినారు. వారందరూ శ్రేష్టమైన స్వాస్థ్యమును కలిగిన వారుగా ఉంటున్నారు. వారి గురించి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనంలో ముందుగానే ప్రవచన రీతిగా వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనం, ఒంటెల సమూహము మిద్యాను ఏయిపాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. వారందరూ కూడా షేబా దేశము నుండి శ్రేష్టమైన బంగారాన్ని, ధూపద్రవ్యములను తీసుకొని వచ్చి
వీరందరూ కూడా రాజులు. కీర్తన గ్రంథం చూడండి, రాజు అయినటువంటి సొలొమోను రాస్తున్నాడు. ప్రవచన రీతిగా రాయబడినటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము 72వ కీర్తన 10-11 వచనములు గమనించండి. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబా రాజులను, సెబా రాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. హల్లెలూయా. ఎందుకు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వలోకానికి చక్రవర్తి అయి ఉన్నాడని ఎవరు గుర్తించగలుగుతున్నారు? రాజులు గుర్తించగలుగుతున్నారు. ఒక రాజు యొక్క విలువేంటో రాజులు మాత్రమే గుర్తించగలుగుతారు. కీర్తనకారుడు సొలొమోను ప్రవచన రీతిగా ఈ కీర్తన భాగం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాశాడు. ఆయనకు నమస్కారం చేసేదానికి రాజులందరూ సాగిలపడి వస్తారు. అన్యజనులందరూ కూడా అతనిని సేవించేదంటున్నారు. మరి రాజులైన వారే ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఆయనను చూచి, ఆయనకు మ్రొక్కి, ఆయనకు సాగిలపడి, ఆయనకు శ్రేష్టమైన కానుకలను సమర్పిస్తే మనం ఎందుకు ఆయనను గుర్తించలేకపోతున్నాం? రాజులుగా ఉన్నవారే సాగిలపడి ఆయనను పూజిస్తుంటే మనం ఏ పాటి వారం? మనం ఎందుకు ఆయనను గుర్తించట్లేదు? ఆయన రాజుగా ఎందుకు గుర్తించట్లేదు? ఆయనకు ఎందుకు సాగిలపడట్లేదు? ఆయన కొరకు మనం ఎందుకు ప్రయాసపడట్లేదు? ఆయన ఎందుకు గనపరచట్లేదు? ఆయన ఎందుకు మహిమపరచట్లేదు? అదేంటండి మేము ఎందుకు చేయట్లేదు? ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేస్తున్నాం కదా, ప్రతి సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం కదా, ప్రతి సంవత్సరం మా ఇంటి మీద స్టార్ పెట్టుకుంటున్నాం కదా, ప్రతి సంవత్సరం మా ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా, ప్రతి సంవత్సరం మేము క్రిస్మస్ డిన్నర్ ఏర్పాటు చేసుకుంటున్నాం కదా, ఇవన్నీ చేస్తున్నాం కదా. అంటే ఇవన్నీ చేస్తున్నారు, మంచిదే. ఎప్పుడు? ఒక్కరోజు మాత్రమే కాదు, సంవత్సరానికి ఒకసారి జరిగే 25వ డిసెంబర్ క్రిస్మస్ రోజు మాత్రమే కాదు, నీ జీవిత కాలం అంతా కూడా ఆయనను ప్రతి దినము ఆయన పూజించి, సాగిలపడి, మ్రొక్కి ఆయనను ఆరాధించవలసిన వారుగా మనమందరం ఉంటున్నాం. వారు చూడండి ఏమి తీసుకొని వచ్చారంటే, వారు కానుకలు ఎలా సమర్పించారంట? వారు తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకి ఏం విప్పారంట? ఏం విప్పారు? పెట్టెలు విప్పారంట. మన పెట్టెలు ఎలా ఉంటున్నాయి? మన పెట్టెలు తాళం వేయబడుతూనే ఉంటున్నాయి, విప్పడం జరగదు మనకు. మన పెట్టెలలో ఎప్పటికీ ఇన్కమింగ్ మాత్రమే ఉండాలా. మన పెట్టెలు ఎప్పుడు కూడా నింపబడుతూనే ఉండాలా. మన పెట్టెలు ఎప్పుడు కూడా ఒక పెట్టె, 2 పెట్టె, 3 పెట్టెలు లాకర్లు పెరగాలి, కానీ ఆ లాకర్లో ఉన్నటువంటి ధనం మాత్రం తరిగిపోకూడదు. మరి రాజులుగా ఉన్నటువంటి వారు ప్రభు కొరకు తాము తీసుకొని వచ్చిన శ్రేష్టమైన పెట్టెలన్నిటి కూడా ప్రభు కొరకు విప్పారు. మనం ఎంతవరకు విప్పగలుగుతున్నాం? సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాపాడుతుంటే ఆయనకు కృతజ్ఞతగా మనం ఏ పెట్టె విప్పగలుగుతున్నాం? వారు తీసుకొని వచ్చిన పెట్టె ఏంటో మన మామూలుగా ఈ వాల్ పేపర్స్లలో, మనము వీటిలో వాట్సాప్ లో చూస్తే చిన్న చిన్న ఏదో కానుకలు పట్టుకొచ్చి ఆ 3 రకాలు పెట్టారు అనుకుంటారు. వారు తీసుకొని వచ్చిన పెట్టెలను, వారి యొక్క పని వారిని, వారి సిద్ధపరచుకున్న ఒంటెలను గమనిస్తే యెరూషలేము ఏమైంది? కలవరపడ్డారు. ఒక్కరో, 2, 3గా చిన్న చిన్న పెట్టెలు పట్టుకొని రాలా. మనమేమో గురుగుల పండుగకు చిన్న బుడ్డి పట్టుకొని వస్తాం. ఆ చిన్న బుడ్డి మోయడానికి కూడా చాలా కష్టం. ఆ చిన్న బాక్స్ పట్టుకోవడానికి కష్టం. వారైతే పెట్టెల కొద్ది పనివారితో, ఒంటెలతో సమూహములుగా వారందరూ వచ్చేసరికి యెరూషలేము అంతా కలవరపడిపోయింది. ఎవరు వీరు? ఇంతమంది వచ్చారు ఎందుకు? ఏంటి వీరు తీసుకొని వచ్చినవి? దేని కొరకు తీసుకొని వచ్చారని వారందరూ కూడా కలవరపడిపోయి ఉంటున్నారు. వారందరూ ప్రభు
కొరకు వచ్చారు. ఆర్భాటం కొరకు రాలేదు, అతిశయం కొరకు రాలేదు. వారు తమ పేర్లు చరిత్రలో నమోదు చేయబడాలని రాలేదు. అందుకే గమనించండి, వారి పేర్లు ఎక్కడ కూడా రాయబడలేదు. షేబా దేశపు రాజులుగానే గుర్తించబడ్డారు, కానీ వ్యక్తిగతంగా వారి పేర్లు ఎక్కడ కూడా నమోదు చేయబడలేదు. ఎందుకు? వారి పేర్లు కాదు, వారి ద్వారా ప్రభు నామం మహిమపరచబడాల. వారి ద్వారా అన్ని నామముల కన్నా పై నామము కలిగిన యేసు క్రీస్తు నామము మహిమపరచబడాల. దాని కొరకు వచ్చారు వాళ్ళు. ఆయన చూచి సాగిలపడి మ్రొక్కి ఆయన ఆరాధించారు. మీరు గమనించండి, వారు వచ్చిన వారు సాధారణ వ్యక్తులు కాదు. జ్ఞానులంటే ఖగోళ శాస్త్రం ఎరిగిన వారు, గ్రంథములను ఎరిగిన వారు, వాటినన్నిటిని కూడా పరిశీలించగలిగిన వారు, వాటినన్నిటిని కూడా లెక్కించగలిగిన వారు. ఇన్ని జ్ఞానములు కలిగినటువంటి వారు వచ్చి ఒక్క మాట అయినా, ఒక్క ప్రశ్న అయినా మరియమ్మను గాని యోసేపును గాని అక్కడ ఉన్న వారిని ఎవరినైనా అడిగారా? మేము సరి అయిన వ్యక్తి దగ్గరికే వచ్చామా? ఇది సరి అయిన ఇల్లేనా? ఈ బాలుడు మేము ఎదురు చూస్తున్న ఆ యూదుల రాజేనా? ఈ తల్లిదండ్రులుగా మీరు మీ కుమారుడేనా అని వారైనా ప్రశ్నించారా? మరి మనకెందుకు ప్రశ్నలు? జ్ఞానులకు లేనటువంటి ప్రశ్నలు మనకెందుకు? ఎందుకు? మనం వారికంటే అధికులం. జ్ఞానులకు మించిన వారం మనం. ఎలాంటి వారం అంటే మనము అజ్ఞానులు. అందుకే మరి ఇవన్నీ ప్రశ్నలు, జ్ఞానులకు లేని ప్రశ్నలు, జ్ఞానులకు రాని సందేహాలు, జ్ఞానులకు లేని అనుమానములు మనకు కలుగుతున్నాయి. ఎందుకంటే వారికంటే ఒక ఆకు ఎక్కువ చదివిన వారం మనం. వారు ఎన్ని అన్నా చదవనియండి, వారికంటే మేము ఒక ఆకు ఎక్కువనే చదివాము. మేము రోజు రోజుకి జ్ఞానం అధికమైపోతుంది. ఆ జ్ఞానులు సాగిలపడ్డారు, పూజించారు, మ్రొక్కారు, ఆయనను ఘనపరిచారు. ఇక్కడ మనం గమనిస్తే ఒకసారి కనుక ఆ మరియమ్మను యోసేపు గారిని మనం గమనిస్తే చూడండి, దేవదూత ఇద్దరికి కూడా ప్రత్యక్షమయ్యాడు. గబ్రియలు దూత ఇద్దరికి ప్రత్యక్షమయ్యాడు, ఇద్దరికి సమాచారం ఇచ్చాడు. ఇద్దరు కూడా ఆ మాటలను అంగీకరించారు. ఆ అంగీకరించిన రీతిగానే ప్రభువైన యేసు క్రీస్తును వారు పొందుకున్నారు. ఆ మరియమ్మ తన చేతులలో బాలుడిగా జన్మించినటువంటి ఆ ప్రభువైన యేసు క్రీస్తును లాలిస్తున్నటువంటి ఒక తల్లిగా కనుక మనము అర్థం చేసుకోగలిగితే, అనుభవించగలిగితే, తన చేతుల్లో ఉన్నవాడు ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త అయిన వాడిని తన చేతులలో లాలించగలుగుతున్నది. సర్వోన్నతుడైనటువంటి అధికారము కలిగినటువంటి ఆ ప్రభువునే తన భుజముల మీద వేసుకోగలుగుతున్నది, తన ఒడిలో పవలింప చేయగలుగుతున్నది. ఆ బాలుడికి తన స్తన్యపానమునిచ్చి పోషించగలుగుతూ ఉంటున్నది. ఎంతటి శ్రేష్టమైన ఆధిక్యత ఒక తల్లిగా ఆమె పొందుతున్నది. మరి అలాంటి ఆ సృష్టికర్తనే మరి నీవు కూడా హక్కున చేర్చుకోవడానికి ఎందుకు సంశయం? యోసేపు చూడండి, గబ్రియలు చెప్పిన రీతిగానే ఆ కుమారుడికి ఏం పేరు పెట్టాడు? యేసు అను పేరు పెట్టాడు. ఎందుకని? యోసేపు నిద్ర మేలుకొని 24వ వచనంలో ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమె ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాడు. ఒక సాధారణమైన వడ్రంగి వాడు ప్రభు అయినటువంటి దేవునికి నామకరణం చేస్తున్నాడు. ఆయన ఎంతటి
బాధ్యత ఇవ్వబడింది. దేవుడు బయలుపరిచిన రీతిగా ఆ పేరుని ఆయనకు పెట్టాడు, కానీ తన ఇష్టానుసారంగా పెట్టాడా? లేదు లేదు, మీ పేరు ఎందుకు పెట్టాలి, నేను గబ్రియలు చెప్పినంత మాత్రాన యేసు అనే పేరు ఎందుకు పెట్టాలి, నేను ఆమెను చేర్చుకుంటున్నాను, నేను ఆమెను కాపాడుకుంటున్నాను, నా ఇష్ట ప్రకారం నా పేరు పెట్టుకుంటానని ఎందుకు పెట్టుకోలేదు? అది యోసేపుకు మనకున్న తేడా. దేవుని చిత్తానుసారంగా ఇవ్వబడిన నామకరణము దేవుని పేరిట చేయవలసింది, జరిగించవలసింది ఉంటే దాన్ని మనం అంగీకరించలేకపోతున్నాం, దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఆ యోసేపు చేసినటువంటి ఆ కార్యాన్ని ప్రతి సంవత్సరం చదువుతున్నాం, ప్రతి సంవత్సరం లేఖన భాగములన్నీ గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం. కానీ మరి వారు ప్రవర్తించిన రీతిగా మనం ఎందుకు ప్రవర్తించలేకపోతున్నాం? అది క్రిస్మస్ లో మనల్ని మనము సరి చేసుకోవలసింది. క్రిస్మస్ అనగా ప్రత్యేకంగా మరలా క్రీస్తు జన్మ గురించి ప్రకటించవలసిన అవసరం లేదు. కానీ మనము మన హృదయంలో నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవాన్ని మనం సరి చేసుకోవాలి. మరియమ్మగా ఏ రీతిగా తను పొందుకున్న ఆధిక్యతను, యోసేపుగా ఏ రీతిగా తను కలిగి ఉన్నటువంటి అధికారమును వారు వాడుకున్నారో, ఒక శ్రేష్టమైన స్థానంలో వారు నిలబడగలిగినారు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితం పూర్వమే ప్రవచనం తెలియజేశాడు. యెషయా 9వ అధ్యాయము 6వ వచనంలో మనమందరం కూడా చూడగలం, మనకు తెలిసిన వాక్య భాగమే. ఏమంటుంది అక్కడ? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. గమనించండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. రెండు గమనించండి, రెండు పదాలు, ఒకటేమో శిశువు, రెండవదేమో కుమారుడు. ఎందుకు రెండు వేరు వేరు పదాలు వాడబడ్డాయి? ఏలైనగా మనకు కుమారుడు పుట్టెను, ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడాలంటే సరిపోయేది కదా. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు అనుగ్రహించబడాలంటే సరిపోయేది కదా. రెండు పదాలు ఎందుకు వాడబడ్డాయి? దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు శిశువుగా జన్మించాడు. అందుకే ఏలైనగా మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు ఎవరు? సాధారణమైన శిశువు కాదు, దేవుని కుమారుడే శిశువుగా జన్మించిన వాడు. అందుకే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడింది. కుమారుడు అనేటువంటి మాటకు అర్థము కుమ్ ప్లస్ హరుడు. అంటే కుమ్ అనగా పాపము, హరుడు అనగా హరించివేయువాడు. పాపములో హరించివేయువాడు కుమారుడు. అందుకే మన భారత సాంప్రదాయ ప్రకారం కూడా కుమారుడితోనే తలకొరి పెట్టిస్తారు. ఎందుకు? చనిపోయిన వారు స్వర్గానికి వెళ్ళాలి. ఎందుకు? వీరి పాపములన్నీ కూడా కుమారుడు ద్వారా తొలగించి వేయబడతాయని. కానీ కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను హరించి వేయడానికి ఆయన జన్మించిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ గమనించండి, జ్ఞానులు 3 రకములైన కానుకలను తీసుకొని వచ్చి ప్రభువుకి సమర్పించారు. ఏంటి ఆ 3 రకములైన కానుకలు? బంగారము, సాంబ్రాణి, పోలము. ఈ 3 కానుకలు కూడా 3 రకములైనటువంటి ప్రభు యొక్క పరిచర్యలను బోధిస్తూ ఉన్నాయి. బంగారము ఆయన యొక్క దేవత్వానికి సాదృశ్యముగా ఉంటుంది. ఆయన కుమారుడుగా అనుగ్రహించబడినాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడిన రీతిగా పరిశుద్ధ గ్రంథంలో గమనించండి, కుమారుడని దాదాపుగా ప్రభువైన యేసుక్రీస్తు
యేసుక్రీస్తు గురించి 11 సార్లు వివిధ రకములైన పేర్లతో నమోదు చేయబడ్డాడు. ఒకే పేరు కాదు, 11 రకములుగా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు గురించి రాయబడింది. ఏంటంటే, మొదటిగా ఆయన దేవుని కుమారుడు, రెండవదిగా తండ్రి కుమారుడు, మూడవదిగా సర్వోన్నతుని కుమారుడు, నాలుగవదిగా ఆశీర్వదించబడిన కుమారుడు. ఈ కుమారత్వము పరలోక రాజ్యానికి ఉన్నటువంటి అధికారాన్ని బోధిస్తున్నాయి. ఈ 4 రకములైనటువంటి కుమారత్వము అది బంగారానికి సాదృశ్యం. తర్వాత ఆయన అబ్రహాము కుమారుడుగా ఎంచబడ్డాడు, తర్వాత దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు, తర్వాత మనుష్య కుమారుడుగా గుర్తించబడ్డాడు. ఈ 3 రకములైనటువంటి కుమారత్వము సాంబ్రానికి సాదృశ్యముగా ఉంటున్నది. దేవుని సన్నిధిలో యాజకత్వాన్ని జరిగించడానికి సాదృశ్యంగా ఉంటున్నది. తర్వాత మూడవదిగా మరియ కుమారుడిగా గుర్తించబడ్డాడు. తర్వాత వడ్రంగి కుమారుడైన యేసుగా గుర్తించబడ్డాడు. తర్వాత యోసేపు కుమారుడిగా గుర్తించబడ్డాడు. ఈ 3 రకములైన కుమారత్వము బోధమునకు సాదృశ్యముగా ఉంటున్నది. దీని ద్వారా మానవత్వము పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జరిగిస్తున్న శ్రమలకు సాదృశ్యముగా ఇవ్వబడి ఉంటున్నది. తర్వాత 11వది ఆయనకు ప్రియ కుమారుడుగా ఉన్నాడు. తండ్రి ఎప్పుడు కూడా ఈయన ప్రియ కుమారుడిని సంబోధించేవాడు. అనగా తండ్రితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని ప్రభు ద్వారా బయలుపరిచాడు. మరి ఇన్ని రకములైనటువంటి కుమారత్వములు కలిగినటువంటి ప్రభు ద్వారా మనం ఆయనలో నుండి ఏం పొందుకుంటున్నాం? ఆయన దావీదు కుమారుడిగా దావీదు గోత్రములో రాజుల యొక్క వంశంలో జన్మించాడు. కానీ ఆయన జన్మించే సందర్భం వచ్చేసరికి మరియమ్మ యోసేపుల స్థితి ఏంటి? వడ్రంగి పని చేసుకొని పోషింపబడేవారు. అలాగని చెప్పేసి విడిచిపెట్టబడ్డారా? కావలసినటువంటి సమృద్ధి రాజుల ద్వారా మరలా వారి యొక్కకి రప్పించబడి ఉంటున్నది. మనల్ని కూడా రాజులైన యాజక సమూహములుగానే ప్రభు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఆ పరలోక రాజ్యపు ఆశీర్వాదంలో మనం పొందుకోవడానికి ఆయన మనల్ని కూడా దావీదు కుమారుని సంతానంగా ఏర్పాటు చేసుకున్న వాడిగా ఉంటున్నాడు. తర్వాత మరొక విషయం మనం గమనించినట్లయితే, ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ప్రభుని యేసుక్రీస్తు ఎవరికి జన్మించాడు? ఎవరికి జన్మించాడు? మరియమ్మకు జన్మించాడు. మరియమ్మకున్న ప్రత్యేకత ఏంటి? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వచనంలో గమనిస్తే, ఆమె యొక్క కుమారుడి కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. గమనించండి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. కన్యకనే గర్భవతి అయి కుమారుని కనవలసిన అవసరం ఏంటి? మీరు గమనించండి, ఏదైనా తోటలో సర్పం వచ్చి ఆదామవలను మోసగించినప్పుడు, ప్రభు వచ్చి వారిని శపించినప్పుడు ఏం పలికాడు? ఎక్కడ నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరము కలిగించేసి. ఇది ఎప్పటిది? ఆది ప్రవచనం. ఇది పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా మొదటి ప్రవచనం ఇది. మరి స్త్రీ సంతానమునకును
సంతానం అంటే వివాహం జరిగిన తర్వాత కలిగే సంతానం. మరి అలాంటి ప్రవచనం ప్రభు ముందే చెప్పాక మరలా ఎందుకు మార్చుకున్నాడు? ప్రభు చెప్పిన మాటే కదా అది. స్త్రీ సంతానంతో వైరం కలగ చేస్తానన్నవాడు మరలా ఇప్పుడు వచ్చేసరికి యెషయా గ్రంథంలోకి వచ్చేసరికి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం తెలియజేశారు. ఈ రెండింటి మధ్యలో జరిగిన కార్యం ఏంటి? ఎలాగ జన్మిస్తారు అనేది పరిశుద్ధాత్మ ద్వారా. కానీ స్త్రీ స్థానంలో కన్యక ఎందుకు వచ్చింది? దానికి మనకు ఆధారము యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. ఒక నరుడు, ఒక భక్తుడు యోబు చేసిన ప్రార్థన ఇది. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు అని ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఎవడు జన్మించాడు, ఇది ఎప్పుడు జరగని పని అని ఆయన ఏమంటున్నాడంటే సహితునిలో నుండి పాపరహితుడు, పాపము కలిగిన వాడిలో నుండి పాపము లేని వాడు పుట్టాల. కానీ ఇది జరగని కార్యం. కానీ ప్రభు చూడండి, ఒక భక్తుడు చేసిన ప్రార్థన, ఒక నరుడు చేసిన ప్రార్థన ఆలకించి ఆ పాప సహితునిలో నుండి పాపరహితుడైన పవిత్రుడైనటువంటి యేసు క్రీస్తును జన్మించేలాగా చేశారు. అది నరుని ప్రార్థనకు ఉన్నటువంటి ఆధిక్యత. నీవు నేను మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు వింటాడా, తండ్రి వింటాడా, మన ప్రార్థనకు జవాబు దొరుకుతుందా, మనకు సమాధానం వస్తుందా, మనకు కార్యం జరుగుతుందంటే ఒక సాధారణ భక్తుడైన యోబు గారు ప్రార్థన చేస్తేనే తన ప్రవచనాన్ని మార్చుకొని స్త్రీ సంతానముగా జన్మించవలసినటువంటి ఆ ప్రవచనాన్ని మార్చుకొని కన్యక గర్భము ధరించి కుమారుని కన్నని మార్చగలిగినటువంటి మన ప్రభువుకి మన ప్రార్థనలు కూడా ఎంత శక్తివంతమైనవో గుర్తించాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన ప్రవచనాన్ని మార్చగలిగిన ప్రార్థన, మరి ఆ ప్రార్థన ఆధిక్యత మనం ఎందుకు పొందుకోవట్లేదు? ఒక సూచనగా సెలవిచ్చాడు ప్రభు ఇది ఆహాజురాజుకి. యెషయా 7:14 రాయబడిన మాట ఆయనకు ఒక సూచనగా ఇచ్చాడు. నీవు నమ్మాలి అంటే జరగకూడని కార్యం కూడా నేను జరిగిస్తానని ఆయన ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ప్రకారంగానే కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. ఆమె తల్లిదండ్రుల శారీరక కలయిక ద్వారా జన్మించింది. కానీ తనలో నుండి పాపరహితుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. మీరు గమనించండి, సైన్స్ ప్రకారం కూడా మీరు ఎన్ని రీసెర్చ్ చేసినా, స్టడీ చేసినా తల్లి యొక్క రక్తము ఎంత మాత్రము కూడా బిడ్డలోనికి కలవకుండానే జన్మించగలుగుతారు. అట్టి శ్రేష్టమైన సంతానముగా ప్రభువుని కన్యక గర్భంలో రూపించినారు. మనకు అసాధారణమే, మనకు అసాధ్యమే. కానీ మనం చేసే ప్రార్థన ఈ దినమున, క్రిస్మస్ దినమున, క్రిస్మస్ ఆరాధనలో ప్రభు జ్ఞాపకం చేసేది, నువ్వు చేసే ప్రార్థన నీకు అసాధారణమైందే, నువ్వు చేసే విజ్ఞాపన నీ వల్ల కానిదే, నీవు చేసేటువంటి మొర నీకు ఊహకందనిదే. కానీ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, కన్యక గర్భవతి ఏ రీతిగా కుమారుని కనగలిగిందో నీ ప్రార్థన కూడా అట్టి రీతిగానే కార్యం రూపము దాల్చుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆశ్చర్యకరుడని ఆయనకి
ఆయనకి ఎందుకు పేరు కలిగింది? అద్భుతకరుడని ఆయనకి ఎందుకు పేరు పెట్టబడి ఉన్నది? ఇవన్నీ కూడా మనల్ని ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా ప్రభువులకు సమీపముగా మనల్ని చేర్చడానికి ఇవన్నిటి కూడా ప్రభు జరిగిస్తూ ఉంటున్నాడు. లూకా సువార్తను గమనించండి, 2వ అధ్యాయం 7వ వచనంలో చదవబడిన మాట, తన తొలి చూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చూడండి, మరియమ్మ తన తొలి చూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రం ఎవరిదండి? సత్రం ఎవరిది? సత్రం ఎవరిది? రాజైన దావీదుదే. తాను నివసించినటువంటి తన స్వంత గృహమే. బెత్లెహేములో తన తల్లిదండ్రులతో తన అన్నదమ్ములతో నివసించినటువంటి ఆ గృహమే తను రాజుగా వెళ్ళిపోయాక తన గృహాన్ని బర్జిల్లయి అని ఒక వ్యక్తి ఉంటాడు. కుమారుడు వ్యతిరేకించినప్పుడు అరణ్యంలో ఈయన వెళుతున్నప్పుడు రాజుని దావీదుకు సహాయం చేసిన బర్జిల్లయి అనే వ్యక్తి ఆయనకు కానుకగా దావీదు గారు ఇచ్చారు. ఆయన కుమారుడైన కింహము, బర్జిల్లయి కుమారుడైన కింహం పేరు మీద ఆ సత్రం ఉంది. ఆ సత్రంలోనికి మీరు వెళ్ళారు, కానీ ఆ సత్రంలో వారికి ఏమి లేదంట, స్థలం ఎందుకు లేదు? స్థలం ఎందుకు లేదు? జనసంఖ్య రాయబడుతుంది కాబట్టి, అనేకులు వచ్చారు కాబట్టి, అనేక మంది కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు కాబట్టి వీరికి స్థలం లేకుండా అయిపోయిందా? వారికి స్థలం లేనందున అంటే రూములు ఖాళీ లేక కాదు, సత్రంలో ఆ రూములకి తగినటువంటి వెల చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ రూములు అద్దెకిచ్చేవారు, ఆ సత్రం యొక్క నిర్వాహకులు వీరికంటే వెల ఎక్కువ చెల్లించగలిగే వారు వస్తే వారికి ఇద్దామని ప్రకటన పెట్టుకున్నారంట. అందుకని స్థలం లేకపోయింది. వీరికి ఇస్తే నాకేమొస్తుంది? 10 రూపాయలు వస్తుంది. కానీ వీరికి బదులుగా ధనవంతులు వస్తే వారికి ఇస్తే 1000 రూపాయలు వస్తుంది కదా. అందుకొరకని వీరిని నిరాకరించారంట. తన తాతగారు కట్టించిన సొంత గృహాన్ని దావీదు కుమారుడైన యేసు క్రీస్తు జన్మించడానికి సత్రములో స్థలం లేకుండా అయిపోయింది. ఈ పొరపాటు ఎవరు చేశారు? ఈ పొరపాటు ఎవరు చేశారు? ఎవరు చేస్తారండి? సత్రం యొక్క మేనేజర్ చేస్తారు, ఆ సత్రం యొక్క నిర్వాహకులు చేస్తారు. వారెవరు? మనమే. ఆ పొరపాటు చేసేది ఎవరు? మనమే. ప్రభువుని యేసు క్రీస్తుకు స్థలం ఇవ్వడానికి బదులుగా ఈయన కంటే గొప్ప వ్యక్తులు వస్తే వారి కొరకు వెయిటింగ్ పీరియడ్ లో ఉంచుతున్నాం. ప్రభువు కాకుండా మన హృదయంలో స్థలము ప్రభువుకి ఇవ్వకుండా ప్రభువు కంటే గొప్పవారు వస్తే, ప్రభు కంటే శ్రేష్టమైన వ్యక్తులు వస్తే, ప్రభు కంటే విలువైన వారు వస్తే వారి కొరకు స్థలాన్ని సిద్ధపరిచి ఉంచుతున్నాం. ఎందుకు? ప్రభు దగ్గర ఏమి లేదు కదా. ప్రభు దగ్గర ఏముంది? దరిద్రత తప్ప. ప్రభు దగ్గర ఏమున్నాయి? ప్రభువు నమ్ముకుంటే ఏమొస్తాయి? ప్రభువు నమ్ముకుంటే ఏం పొందుకుంటాం?
ప్రభు నమ్ముకోకపోతేనే అన్ని కలిగి ఉంటున్నా. దరిద్రుడు అంటే ఏమి లేనివాడు కాదు. దరిద్రుడు అంటే ఏమి లేనివాడు కాదు. గమనించండి, సకల భోగములు అనుభవించగలిగిన వ్యక్తి తినడానికి ఇవాళ ఏం తింటున్నాడు? గడక తింటున్నాడు. వాడు దరిద్రుడు. వాని దగ్గర లక్షల కోట్ల బంగారం ఉన్నది, మేడలు మిద్దెలు విలువైన ఆస్తులు ఉన్నాయి, కానీ తినగలిగే అవకాశం లేదు. వాడు దరిద్రుడు. మరి ధనవంతుడు ఎవడు? ఆ రోడ్డు ప్రజల కూలి పని చేసుకొని ఆ పూటకి సమృద్ధి అని ఇష్టమైన ఆహారం తినగలిగిన ఆరోగ్యవంతుడు వాడు ధనవంతుడు. మరి మనము ప్రభుని యేసు క్రీస్తును పొందుతున్నకుండా ఆయన ద్వారా దరిద్రుడైనటువంటి ఆయన ద్వారా మనకేం కలుగుతుంది అనుకుంటున్నాం? ఆయన ఒక మాట సెలవిస్తే గెత్సేమనే తోటలో, నా తండ్రి 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యాన్ని పంపించదనుకున్నారా? అన్ని ఉన్నా కూడా వాడుకోలేని దరిద్రుడయ్యాడు. 72,000 సైన్యం కంటే ఎక్కువగా ఒక్క మాట నేను సెలవిస్తే నా తండ్రి పంపించగలడు. అంతేందుకండి, ఆయన జన్మించేటప్పుడు కూడా, తండ్రి నేను ఎలా లోకానికి వెళ్తున్నాను కదా, నన్ను ఒక మంచి రాజభవనంలో జన్మింపజేయొచ్చు కదా అని అడగలేకపోయాడా? అడిగితే తండ్రి ఒప్పుకోలేకపోయాడా? ఇదే హేరోదు రాజభవనంలో జన్మించగలిగేవాడు కాదా? మోషేకు గొప్ప భాగ్యం ఇచ్చినవాడు ఆయన కాదా? మోషే పుట్టింది ఎక్కడ? మోషే ఎవరికి జన్మించాడు? దాస్యంలో ఉన్న కుటుంబానికి జన్మించాడు. కానీ ఎక్కడ పెంచబడ్డాడు? ఫరో గృహంలో ఫరో కుమార్తెకు కుమారుడిగా, రాజకుమారుడిగా పెంచబడ్డాడు. మరి తాను సృజించిన నరుణ్ణి తీసుకెళ్లి రాజభవనంలో పెంచగలిగిన వాడు తాను కోరుకుంటే రాజభవనంలో జన్మించలేడా? మరెందుకు మరియమ్మ యోసేపుల గృహంలో జన్మించగలిగాడు? మనకు శ్రేష్టమైన ఆతిథ్యతలు ఇవ్వడానికి మన వరకు కూడా తిరిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కానీ ఆయన మనం గుర్తించకుండా, ఆయనకు స్థానం ఇవ్వకుండా, ఆయనకు స్థలం లేకుండా మిగతా వాటి అన్నిటి కూడా స్థలం సిద్ధపరుస్తున్నాం. అందుకే ప్రభు తర్వాత కూడా అంటాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళను కావు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదు. ఆయన జన్మించినప్పుడు సత్రంలో స్థలం లేదు, ఆయన జీవించినప్పుడు సత్రంలో స్థలం లేదు, చివరికి మరణించినప్పుడు ఏముందా? అది కూడా అరువు తీసుకునవలసి వచ్చింది. అది కూడా ఎవరో తొలిపించుకున్న రాతి సమాధి. గమనించండి, ఇక్కడ వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో పరుండబెట్టారు. బారసాల చేయడానికి బంగారు ఉయ్యాలు కూడా లేవు, స్థలమే లేదు. ఇక బారసాల ఎక్కడిది, బంగారు ఉయ్యాలు ఎక్కడిది? పశువుల తొట్టి. పశువుల తొట్టి దేనితో సిద్ధపరుచుకున్నారంటే ఆ కాలంలో రాతితో తొలపించబడిన పశువుల తొట్టి. అంటే దాన్ని దేనికి వాడతారంటే వారికి పశువులకు మేత వేయడానికి, గడ్డి వేయడానికి, తర్వాత నీరు తాగిపోయడానికి. ఆ పశువుల తొట్టిలో ప్రభువుని పరుండ పెట్టారు. అక్కడ గమనించండి, ఆ రాతి తొట్టిలో ఎందుకు పరుండ పెట్టారంటే ఆయన జన్మంలోనే మరణం ముడిపడి ఉన్నది. ఏ రాతి తొట్టిలో అయితే పరుండ పెట్టబడుతున్నాడో ఇదే రాతి సమాధిలో మరలా తిరిగి ఆయన పరుండ పెట్టబడతాడు. ఆయన జన్మించినప్పుడే ఆయన సమాధి కూడా సిద్ధపరచబడింది. ఆయన జన్మించింది మరణించడానికి. ఆయన మరణంలో కూడా ముందుగానే సిద్ధపరచుకొని జన్మించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. నేను ఏ నరునికి కూడా మరణ తేదీ ముందు తెలవదు, కానీ ఆయన జన్మంలోనే ఆయన మరణం కూడా సిద్ధ
సిద్ధపరచబడి ఉంటున్నది. ఇంతకైనా మరణించాల్సిన అవసరం ఏంటి? ఆయనకి వయసు అయిపోయిందా? వృద్ధాప్యంలో ఉన్నాడా? రోగం వచ్చిందా? 33.5 సంవత్సరములు యవ్వన కాలంలో ఆయన మరణించవలసిన అవసరం ఏంటి? మరణించడానికి ఎందుకు జన్మించవలసిన ఆవశ్యకత? ఎందుకు మరణించాలి? మరణం కొరకు ఎందుకు జన్మించాలి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనం చూడండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు బాలుడిగా జన్మించవలసింది వచ్చిందంటే మరణించడానికి. మరణించాల్సిన అవసరం ఏంటంటే మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణం కూడా అవశ్యము జరగాలి. మరణ శాసనం రాసింది ఆయనే కదా. తినకూడదని చెప్పిన చెట్టు ఫలములు తిన్నప్పుడు ఏం చేయబడతారు? దినమున నిశ్చయముగా చచ్చగలని మరణ శాసనం రాశాడు. ఆ మరణ శాసనము నెరవేర్చబడాలి అంటే రాసిన వాడు కూడా చనిపోవాలి. అప్పుడే ఆ మరణ శాసనము గుర్తింపులో ఉంటుంది. మీరు గమనించండి, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బిల్లులు ప్రిపేర్ చేసినంత మాత్రాన అవి పనిచేస్తాయా? వాటిని ఏం చేస్తారు? మళ్ళీ సభ్యులందరూ కలిసి ఓటింగ్ వేసి పాస్ చేసుకుంటారు. తర్వాత గవర్నర్, ప్రెసిడెంట్ సిగ్నేచర్ పెడితే అప్పుడు అది యాక్టివ్ లోకి వస్తుంది, ఒక శాసనం. అలాగే మరణ శాసనం రాసినటువంటి ప్రభువు మరణించితేనే కానీ అది చెల్లదు. అది చెల్లుబాటు కావాలంటే ఆయన మరణించాలి. ఆయన ఎందుకు మరణించాలి? ఎందుకంటే ఆ మరణాన్ని గెలవగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆయన మరణమును గెలిస్తేనే ఈ మానవుల యొక్క మరణానికి ముగింపు పలకబడుతుంది. అందుకని ఆయన మరణ శాసనమును వ్రాసిన వాడు కాబట్టి ఆయన మరణం పొందితేనే అది చెల్లుబాటు అవుతుంది. అందుకొరకు ఆయన జన్మించాడు. అందుకొరకు క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఆయన మరణిస్తేనే కానీ మానవ జాతికి విమోచన లేదు. అది క్రిస్మస్ లో ఉన్నటువంటి సందేశము. ఆయన ఎందుకు జన్మించాడని సంబరం చేసుకుంటున్నాం. ఎందుకు జన్మించాడు? మరణించడానికి. ఈ క్రిస్మస్ సందర్భాన్ని పట్టుకొని ఇదే టైంలో చాలా మంది వ్యతిరేకించేవారు చాలా మంది లేస్తారు. 11 నెలలు కామ్గా ఉంటారు. 12 నెలలు వచ్చినాక వారికి పని ఇంకా డేట్ ఎక్కడ రాయబడ్డది, బర్త్డే ఎందుకు చేయాలి, బర్త్డేకు ఆయన కేక్ కట్ చేసిందా, ఆయన శిష్యులు కేక్ కట్ చేసిందా అంటే ఆ కాలంలో కేకులు కూడా ఉన్నాయా? ఆ కాలంలో అసలు కేకులు కనిపెట్టబడ్డాయా? మరి యేసుక్రీస్తు కేక్ కట్ చేయలేదు కాబట్టి నేను క్రిస్మస్ చేయ, యేసుక్రీస్తు శిష్యులు కేక్ కట్ చేయలేదు కాబట్టి నేను ఎందుకు కేక్ కట్ చేస్తా అంటే ఇప్పుడు కేక్ కట్ చేసే వాళ్ళంతా పాపాత్ములే. ఈయన పలికేవాడు మాత్రం పరిశుద్ధుడు. మరి ఈయన పలికే మైకు వీళ్ళ తాతలు పలికేరా? ఈయన మాట్లాడి తీసి వీడియోలు అప్లోడ్ చేసే యూట్యూబ్లు ఇవన్నీ వీళ్ళ తాతలు వాడినాయేనా? మరి వీళ్ళ తాతలు వాడినప్పుడు మరి ఈయన ఎందుకు వాడతాడు? ఈయన మైక్ వాడచ్చు, ఈయన బర్త్డే చేసుకోవచ్చు, ఈయన పిల్లల కేకులు కట్ చేసుకోవచ్చు. కానీ యేసు ప్రభు పేరు మీద కేక్ కట్ చేస్తే వచ్చింది ఆటంకం. ఉన్న వాటిని ఇదే అజ్ఞానం అంటే. జ్ఞానులు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి పూజించి మ్రొక్కి పెట్టెలు విప్పి కానుకలు సమర్పించారు. మరి అది చేసే ఆట కాదే, ఆ పెట్టెలు విప్పే ఆట కాదు. జ్ఞానులు సరే రాసి లేదన్న వాటి
మరి రాసిన నువ్వెక్కడ చేసుకున్నావు? నువ్వెన్ని పెట్టెలు విప్పావు ప్రభు కొరకు? ఈ పెట్టెలు విప్పావు, ఈ పెట్టెలు తయారు చేసి పంపిస్తావు ఆన్లైన్ లో. కేకులు కట్ చేసేది ఎక్కడుంది? సెలబ్రేషన్ చేసేది ఎక్కడుంది? స్టార్ ఎందుకు పెడతారంటే నువ్వు పెట్టే స్టార్ 4 రోజులకే పాడైపోతుంది. మరి ప్రభువే ఆకాశంలో నక్షత్రాలు ఉదయింపజేశాడు. ఆ నక్షత్రమే జ్ఞానులను ప్రభు దగ్గరికి నడిపించింది. మరి ఆయన జన్మించింది మన నిమిత్తము, మరణించి మనల్ని మరణంలో నుండి జీవములోనికి దాటించడానికి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంతో ఆనందంతో ఆయనను ఆరాధించగలుగుతుంటే వీళ్ళందరూ ఎవరికి అనుచరులు? అపవాది అనుచరులు. ఎందుకు? దూత వచ్చి ఆ రాత్రికాల సమయంలో గొల్లలకు ఏమి సమాచారం ఇచ్చింది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, తనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. ఆ సమాధానం లేకుండా చేయడమే వీరి పని. సంతోషం ఎప్పుడు కలుగుతుందండి మనకి? మన ప్రశ్నకు సమాధానం దొరికితే సంతోషం. ప్రశ్నగా ఉంటే సంతోషపడతామా? మరి ఆ ప్రశ్నకి సమాధానం దొరికింది కాబట్టి సంతోషపడుతుంటే ఆ సమాధానాన్ని దొంగిలించేవాడే అపవాది. మరి ప్రభువే మనకు సమాధానకర్తగా, మన జీవితానికి, మన ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానకర్తగా ఉంటున్నాడు. కాబట్టి మనం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం, ఉత్సహిస్తున్నాం. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తుంటున్నాను. ప్రభుని యేసుక్రీస్తుని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో రకములుగా పోల్చబడుతున్నాయి. ఆయన గురించి అంటే అందరికి, సాధారణ వ్యక్తులకు కూడా అర్థం కావడానికి, కుల వృత్తి చేసే వారికి, చేతి పనులు చేసుకునే వారికి, వివిధ రకములైనటువంటి వ్యాపారములు చేసుకునే వారికి, వీరందరికీ కూడా అర్థమయ్యే రీతిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు, సూచనలు, గుర్తింపులు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. అందులో కొన్నిటిని మాత్రం నేను జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తుంటున్నాను. గమనించండి. ఆయన ఒక బ్రెడ్ ఆఫ్ లైఫ్ గా గుర్తించబడ్డాడు. బేకర్స్ అర్థం చేసుకోవడానికి. ఆయన ఒక క్రియేటర్ గా నమోదు చేయబడ్డాడు. ఒక ఆర్టిస్ట్ అర్థం చేసుకోవడానికి. ఆయన ఒక వాటర్ ఆఫ్ లైఫ్ గా గుర్తించబడ్డాడు. ప్లంబర్స్ అర్థం చేసుకోవడానికి. ఆయన ఒక లైట్ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తించబడ్డాడు. ఎలక్ట్రీషియన్స్ కి అర్థం కావడానికి. ఆయన ఫస్ట్ బార్న్ గా, తొలిచూలు కుమారుడిగా గుర్తించబడ్డాడు. పీడియాట్రిషియన్స్ కి అర్థం చేసుకోవడానికి. ఆయన చీఫ్ కార్నర్ స్టోన్ గా గుర్తించబడ్డాడు. ఆర్కిటెక్ట్ కి అర్థం కావడానికి. ఆయన ఫౌండేషన్ స్టోన్ గా గుర్తించబడ్డాడు. బిల్డర్స్ అర్థం చేసుకోవడానికి. ఆయన ఒక హిడెన్ ట్రెజర్ గా గుర్తించబడ్డాడు. బ్యాంకర్స్ అర్థం చేసుకోవడానికి. ఆయన ఒక మార్నింగ్ స్టార్ గా గుర్తించబడ్డాడు. ఆస్ట్రోనామర్స్ అర్థం చేసుకోవడానికి. ఆయన ఒక లైఫ్ గా గుర్తించబడ్డాడు. బయాలజిస్ట్ కి అర్థం చేసుకోవడానికి. ఆయన ఒక డోర్ గా, నేనే ద్వారం అంటున్నాడు. కార్పెంటర్స్ అర్థం చేసుకోవడానికి. ఆయన ఒక గ్రేట్ ఫిజిషియన్ గా తను తాను ప్రకటించుకున్నాడు. డాక్టర్స్ కి, నర్స్ కి అర్థం చేసుకోవడానికి. ఆయన ఒక గుడ్ టీచర్ గా ఆయన ప్రకటించుకున్నాడు. ఎడ్యుకేటర్స్ కు అర్థం కావడానికి. ఆయన ఒక లిల్లీ ఆఫ్ ద వ్యాలీగా గుర్తించబడ్డాడు. ఫ్లోరిస్ట్ అర్థం చేసుకోవడానికి. ఆయన ఒక రోజ్ ఆఫ్ షారోన్ గా గుర్తించబడ్డాడు. గార్డెనర్స్ అర్థం చేసుకోవడానికి. ఆయన రాక్ ఆఫ్ ఏజెస్ గా గుర్తించబడ్డాడు.
జియాలజిస్ట్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక ట్రూ వైన్ నిజమైన ద్రాక్షవల్లిగా గుర్తించబడ్డాడు. హార్టికల్చరిస్ట్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక బ్రైడ్ గ్రూమ్ గా కీర్తించబడ్డాడు. వెడ్డింగ్ ప్లానర్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన యొక్క రైచస్ వన్ గా గుర్తించబడ్డాడు. జడ్జెస్ అర్థం చేసుకోవడానికి, ఆయన యొక్క అడ్వకేట్ గా నియమించబడ్డాడు. లాయర్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైస్ గా గుర్తించబడ్డాడు. జ్యువెలర్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక విజ్డమ్ గా గుర్తించబడ్డాడు. ఫిలాసఫర్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్ గా గుర్తించబడ్డాడు. సైకోథెరపిస్ట్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక గుడ్ షెపర్డ్ గా గుర్తించబడ్డాడు. ఫార్మర్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక క్యాప్టెన్ గా వర్ణించబడ్డాడు. నేవీ, ఆర్మీ వారు గుర్తించి అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక ఆల్ఫా ఒమేగాగా కీర్తించబడ్డాడు. సైంటిస్ట్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక డెలివరర్ గా గుర్తించబడ్డాడు. పోస్ట్ మ్యాన్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక మీడియేటర్ గా నియమించబడ్డాడు. యునైటెడ్ నేషన్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక లైన్ ఆఫ్ జూదాగా కీర్తించబడ్డాడు. జూ కీపర్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక రిజర్వేషన్ గా గుర్తించబడ్డాడు. అండర్టేకర్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక రైడర్ ఆన్ వైట్ హార్స్ గా గుర్తించబడ్డాడు. జాకీస్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక ఇండిస్క్రైబుల్ గిఫ్ట్ గా గుర్తించబడ్డాడు. షాపర్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక రెఫ్యూజీగా గుర్తించబడ్డాడు. రెఫ్యూజీస్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక షెల్టర్ గా గుర్తించబడ్డాడు. హోమ్లెస్ పీపుల్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక ఫాదర్ గా గుర్తించబడ్డాడు. ఆర్ఫన్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక ట్రూత్ గా ఉన్నాడు. పొలిటీషియన్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక వైన్ గా ఉంటున్నాడు. మెటీరియాలజిస్ట్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక వేగా ఉంటున్నాడు. కార్టోగ్రాఫర్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక ల్యాంబ్ గా ఉంటున్నాడు. వెటర్నరీ డాక్టర్స్ అర్థం చేసుకోవడానికి, చివరగా ఆయన ఒక జడ్జిగా ఉంటున్నాడు. క్రిమినల్స్ అర్థం చేసుకోవడానికి, ఆయన ఎవరో కాదు, ఆయన మరెవరో కాదు, ఆయన ఒక్కడు మాత్రమే. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన అర్థం చేసుకోవడానికి అన్ని రకములైన ప్రజలకు అన్ని రకములైన సూచనలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి నీవైనా నేనైనా మనమైనా ఈ క్రిస్మస్ 2023లో దాదాపుగా 40 రకములైన గుంపులు మనం చూసాం. ఇక్కడ మనమైనా ఈ క్రిస్మస్ 23లో ఆయన అర్థం చేసుకోగలిగితే అప్పుడు నిజమైన క్రిస్మస్ ఆరాధన, నిజమైన క్రిస్మస్ సంతోషము, నిజమైన క్రిస్మస్ సంబరము అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.